నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలని సంకల్పించిన తెలంగాణ సర్కార్ సత్వరమే పనులు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశాలు అమరావతి నిర్మాణంపై మరోసారి చంద్రబాబు సమీక్ష పర్యాటక అభివృద్ధిపై సమాలోచనలు టవర్లు థీమ్ సిటీలు నిర్మించాలని సూచన అక్టోబర్ 15 నాటికి భూ ఫిర్యాదులన్నీ పరిష్కరించాలన్న చంద్రబాబు నవంబర్ 1 నుంచి రెండో విడత మీ ఇంటికి మీ భూమి చేపట్టాలని వెల్లడి అనంత వలస కూలీల దుస్థితిపై కదిలిన ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం కరువు పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు పత్తి మార్కెట్లలో దళారుల మోసాలపై కదిలిన తెలంగాణ సర్కార్ 84 కేంద్రాల్లో కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తున్న మార్కెటింగ్ శాఖ బీహార్లో జోరందుకున్న ప్రచారం ఓటర్లను ఆకర్షించేందుకు విమర్శలకు పదును పెట్టిన ఎన్డీఏ మహాకూటములు పాలమూరు ఎత్తిపోతల పనులు తక్షణమే ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రాజెక్టును విస్తరించి నీరందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్లో నీటిపారుదల పథకాలకే తొలి ప్రాధాన్యమని చెప్పిన కేసీఆర్ ప్రాజెక్టులకు బిల్లులు వెంటనే ఇస్తామన్నారు. నమూనాల రూపకల్పన ఇతర పనుల్లో అవసరమైతే విశ్రాంత ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికారిక నివాసంలో మంత్రులు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌజులు, కాల్వలు, జలాశయాలు, టన్నెళ్ల పనులన్నీ సమాంతరంగా జరగాలని, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్, హిమసముద్రం జలాశయాల నిర్మాణం పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని సూచించారు. ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించి నీరందించాలని, ఆ దిశగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి కాకుండా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2 వారాల్లో సర్వే పనులు పూర్తి చేసి నమూనాలు రూపొందించి టెండర్లు పిలవాలని అన్నారు. టెండర్ ప్రక్రియ కూడా 2 వారాల్లోనే ముగించి పనులు ప్రారంభించాలని తెలిపారు. ప్రాజెక్టు పనులను నిరంతరం తాను పర్యవేక్షిస్తానని తెలిపిన కేసీఆర్ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ త్వరగా ముగించేలా జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. భూములు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులకు సంబంధించి విలువ కట్టి వెంటనే పరిహారం చెల్లించాలని కలెక్టర్ శ్రీదేవిని ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రతి సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పనుల పురోగతి తెలుసుకోవాలని మంత్రి హరీష్ రావుకు సూచించారు. రాష్ట్ర బడ్జెట్లో నీటిపారుదల ప్రాజెక్టులకే మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాతే మిగతా శాఖల గురించి ఆలోచిస్తామని సీఎం అన్నారు. ప్రతి ఏటా నీటిపారుదల శాఖకు 25,000 కోట్ల రూపాయలు కేటాయించడం సహా ప్రాజెక్టు పనులకు బిల్లులు వెంటనే చెల్లిస్తామని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమయ్యే విద్యుత్ను జెన్కో, ట్రాన్స్కో సరఫరా చేస్తాయని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి వివిధ రకాల సర్వేలను వేర్వేరు ఏజెన్సీలను నియమించి త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిని నీటి వనరులు, పచ్చదనంతో కూడిన నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఓవైపు కృష్ణానది, మరోవైపు కొండవీటి వాగు రిజర్వాయర్ అభిముఖంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. రాజధాని నిర్మాణం, శంకుస్థాపన కార్యక్రమాలపై సిఆర్డీఏ అధికారులు, జిల్లా యంత్రాంగాలతో సమీక్షించిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోయేలా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వీవీఐపీలను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తరలించేందుకు 6 హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై సిఆర్డీఏ అధికారులు, జిల్లా యంత్రాంగాలతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణానది, కొండవీటి వాగు, రిజర్వాయర్ల మధ్య నదీ అభిముఖంగా పర్యావరణహితంగా నిర్మాణం జరగాలని సూచించారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంపై కూడా సమీక్షించిన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలో నదీ అభిముఖంగా 2 ఐకాన్ టవర్లు నిర్మించాలని, వాటికి ఎదురుగా సువిశాలమైన నెట్టనిలువు రహదారి ఏర్పాటు చేయాలని సూచించారు. 50 ఎకరాల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే శంకుస్థాపన ప్రదేశం చారిత్రాత్మక పర్యాటక ప్రాంతంగా 1000 ఏళ్లు నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. రాజధానిలో 3 రీజియన్ కేంద్రాల మధ్య 9 థీమ్ సిటీల నిర్మాణాన్ని పర్యావరణహితంగా చేయాలని సూచించారు. టూరిజం, హెల్త్,
ఎలక్ట్రానిక్స్, నాలెడ్జ్ సిటీ, జస్టిస్, కల్చరల్, స్పోర్ట్స్, ఫైనాన్స్ పేరుతో నిర్మించే 9 నగరాల నిర్మాణం నిత్య నూతనంగా ఉండాలన్నారు. కొండవీటి వాగు, ఆ పక్కనే రిజర్వాయర్ ఉండే 18 కిలోమీటర్ల పొడవున టూరిజం సిటీని అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో దుబాయ్లో నిర్మించిన భవంతులు గొప్ప ఆర్కిటెక్టు నమూనాలుగా, మాన్యుమెంట్లుగా ప్రపంచంలోనే పేరుందాయని, అదే తరహాలో అమరావతిలో భవనాల నిర్మాణం జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణంపై ప్రజల్లో సెంటిమెంట్ ఉందని, ఈ వేడుకను పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉత్సవాలు జరపనున్నట్టు తెలిపారు. మరోవైపు తనను కలిసిన ప్రముఖ ఆర్కిటెక్ట్, ఆర్ట్ క్యూరేటర్ రాజీవ్ సేదీతో శంకుస్థాపన ప్రదేశంలో నిర్మించే కట్టడాల డిజైనింగ్ చేసే బాధ్యతల్ని అప్పగించారు. దక్షిణాసియాలోని చరిత్ర, ప్రాచీన చిత్రకళలపై పరిశోధన చేసిన అనుభవాన్ని రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి, నిర్మాణానికి వినియోగించాలని సీఎం ఆయనకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టి, నీటిని పైలాన్ వద్ద నిక్షిప్తం చేసి ప్రజల భావోద్వేగాలను శాశ్వతం చేసేలా డిజైన్ చేయాలని స్పష్టం చేశారు. సాంకేతిక సహకారంతో భూములకు సంబంధించి అన్ని ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ అధికారులకు హితబోధ చేశారు. గూగుల్ మ్యాపింగ్లో ప్రతి ఇంటిని చూపినట్లే ప్రతి పొలాన్ని చూపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని జిల్లాల రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 15 నాటికి రాష్ట్రంలోని అన్ని భూమి ఫిర్యాదులను పరిష్కరించాలని స్పష్టం చేశారు. మీ ఇంటికి మీ భూమి 2వ దశ కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఫిర్యాదుల పరిష్కారంలో పశ్చిమ గోదావరి, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలు ముందుంటే తూర్పు గోదావరి, విజయనగరం, కర్నూలు జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్న ఆయన అన్ని 100% ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి వీఆర్ఓకు ఇచ్చిన ట్యాబ్ ద్వారా వెబ్ అడంగల్లో భూ వివరాలు పొందుపరచాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా సముద్ర తీర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే ఉపసంఘం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా తూర్పు తీరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉంది. సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన వేళ ఉపసంఘం సమావేశం కీలకమైనందున ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఉపసంఘం భేటీకి హాజరు కానున్న చంద్రబాబు తర్వాత రాజధాని శంకుస్థాపనకు రావాలని కొందరు కేంద్ర మంత్రుల్ని కలిసి ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. రాజధాని శంకుస్థాపన తర్వాత చంద్రబాబు ఉన్నత స్థాయి బృందంతో కలిసి కొరియా పర్యటనకు వెళ్లనున్నారు. ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో 4 రోజులు కొరియాలో పర్యటించనున్నారు. తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద 1800 కోట్ల రూపాయలతో చేపట్టే డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేపట్టింది. ఈ మేరకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ త్రిపాఠి నేతృత్వంలోని 14 మందితో కూడిన బృందం అంతర్వేది సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ పర్యటనకు సంబంధించిన ఉద్దేశాలను వెల్లడించడానికి మీడియాతో కలవడానికి త్రిపాఠి బృందం నిరాకరించింది. తెలంగాణలో రైతుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఎండిన పంటలతో నిర్వేదానికి లోనై నల్గొండ జిల్లాలో ఒకే రోజు 3 కర్షకులు చనిపోయారు. చిట్యాల మండలం ఏపూరులో పత్తి రైతు యాదయ్య, రాజాపేట మండలం నమిలెలో ఉప్పల్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాంలో భగవంతు అనే రైతు గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో గజ్జల పైడి అప్పుల బాధతో బలవన్మరణానికి ఒడిగడితే మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో యువ రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ, రంగారెడ్డి జిల్లా తరూర్ మండలం నాగసమందర్లో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. షాబాద్ మండలం ఎల్లుగొండగూడలో యాదయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పక్కన పెట్టిన తెరాస ప్రభుత్వం జలదృశ్యంపై ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తాము అనడం దారుణమని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఈ సమావేశానికి అనుమతి ఇవ్వొద్దని గవర్నర్కు విజ్ఞప్తి చేసిన పార్టీ నేత డీకే అరుణ గవర్నర్ కూడా రైతు సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఒకేసారి రుణమాఫీ చేసి రైతుకు భరోసా కల్పించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సంయుక్త సభను నిర్వహించడానికే అనుమతి ఇవ్వరాదు. ఈ జలదృశ్యాల కంటే ముందు ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక భరోసా ఇవ్వండి. ఒకే దఫాలో రైతు రుణమాఫీ అంతా వర్తింపజేస్తామనేటటువంటి ఆ రైతుల అప్పులన్నీ కూడా ప్రభుత్వ ఖాతాలోకి తీసుకుంటాం, ఎంబడే మీకు రుణ విముక్తి పత్రాలు చెల్లిస్తాం, అందరికీ అందజేస్తామనేటటువంటి మాట ఆ రైతాంగానికి ఒక
భరోసా కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు దశాబ్దాల పాటు సాగిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పాలనే కారణమని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయాన్ని గత పాలకులు సంక్షోభంలోకి నెట్టినందునే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పారు. వరంగల్ జిల్లా ఆత్మకూరులో జలహారం పనులకు శంకుస్థాపన చేసిన ఆయన 2.5 ఏళ్లలోపే పరకాల నియోజకవర్గానికి ఇంటింటికి తాగునీళ్లు అందనున్నాయని చెప్పారు. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చల్లో ప్రతిపక్షాలు అనుసరించిన తీరుపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ప్రకృతి సహకరించలే, వానలు సకాలంలో పడలే, అందుకే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. కొంతమంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దానిని కూడా కొంతమంది శవాల మీద పేలాలు ఏర్పడేటోళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రైతుల ఆత్మహత్యలు 15 నెలల టీఆర్ఎస్ పాలన వల్ల వచ్చినాయా, 60 ఏళ్ల నుంచి పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల వల్ల వచ్చినాయా? వాళ్ళ అప్పుల పాలైన మాట ఈ 15 నెలలనే అప్పుల పాలైన 15 నెలలనే మొత్తం ఇట్లున్నది ఇట్లా అయిపోయిందా, లేకపోతే గత కాలం నుంచి వచ్చిన నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించిందా? ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణలో పత్తి రైతును చిత్తు చేస్తున్న దళారుల వ్యవస్థపై ఈనాడు ఈటీవీలో వచ్చిన కథనాలతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణలో పత్తి సేకరణపై సమీక్ష నిర్వహించిన మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు సీసీఐ ద్వారా పత్తి సేకరణ ఏర్పాట్లు, సన్నద్ధతపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. అక్టోబర్ 10 లోపు పత్తి రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి 10 నుంచి 17 వరకు 84 పత్తి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులకు చెల్లింపులన్నీ ఆన్లైన్ ద్వారానే చేయాలని నిర్ణయించిన అధికారులు పత్తిలో తేమ శాతంపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఇదే సమయంలో ఈ నెల 10 నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులకు సూచించింది. ఉపాధి కోసం కేరళకు వలస వెళ్లి దుర్భర జీవనం గడుపుతున్న అనంతపురం జిల్లా వాసుల కష్టాలపై ఈటీవీ ప్రసారం చేసిన కథనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కదిలించింది. అనంతపురం జిల్లాలోని వలస గ్రామాల్లో పర్యటించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి వలసల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కేరళకు వెళ్లిన వారిని ఆదుకునేందుకు ప్రత్యేక అధికార బృందాలను పంపినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. కేరళ వెళ్లిన వారు తిరిగి వస్తే సొంత జిల్లాలోనే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేరళలో ఉన్న అనంతపురం వాసులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సునీత వారికి ఉపాధి హామీ జాబ్ కార్డులు కూడా ఇస్తామని తెలిపారు. టీవీలో కూడా చూస్తే చాలా బాధేసింది. ఒక టీం 2 టీములు కూడా మనం కేరళకు పంపించి అక్కడ వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎందుకు వెళ్ళారు, పనులు ఇక్కడ లేక వెళ్ళారా, లేదంటే పరిస్థితుల వల్ల వెళ్ళారనే విషయాలు కూడా తెలుసుకుని రమ్మని 2 టీములు కూడా మేము పంపించాం. దయచేసి ఎవరైనా వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని కూడా కోరుకుంటున్నా. రేపు టీంలు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితులు ఏమన్నా వాళ్ళు మేము ఇక్కడ మేము అక్కడే ఉంటామంటే అక్కడ వాళ్ళతో కూడా కొంతమందితో అధికారులతో కూడా మేము మాట్లాడి వాళ్ళకి ఏమన్నా అవకాశం కల్పించమని మేము కూడా అధికారులను కోరాలని మేము కలెక్టర్ గారు మన రఘునాథ్ రెడ్డి గారు మేము కూడా మాట్లాడింది కూడా జరిగింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలివచ్చే ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని స్థానికత విషయంలో ఆంక్షలను సరళించాలని సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. 2017 జూన్ 2 లోపు ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారికి స్థానికతను వర్తింపచేస్తామన్న మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతించిన ఉద్యోగ సంఘాలు వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో చేరిన విద్యార్థులకు స్థానికత విషయంలో కోర్సు ముగిసే వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు విజయవాడ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారు ఉద్యోగులకు నివాస సముదాయాలకు బదులు వ్యక్తిగత ఇళ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని వినతిపత్రం సమర్పించారు. 10 రోజుల తర్వాత డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 2 సంవత్సరాల లోపల అనేది ఒక టార్గెట్ పెట్టడం అనేది కరెక్టే. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఈ సంవత్సరం బీటెక్, ఎంబీబీఎస్, డిగ్రీ అక్కడ చేరిన విద్యార్థులకి 3 సంవత్సరాల లోపల ఇక్కడ వచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఆ సమస్య వస్తుంది. ఖచ్చితంగా దానికి సేవింగ్ క్లాజ్ అనేది పెట్టి ఇప్పుడు అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఎవరూ రాజకీయాలు చేయవద్దని, సమస్యలు జటిలం చేసే వ్యాఖ్యలు చేయవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్టులో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద 15,000 మంది లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు కమల్ హాసన్ స్వర్ణ భారత్ ట్రస్ట్, అక్షర విద్యాలయాలు చేస్తున్న కృషిని అభినందించారు.
రేవు స్వప్నం సాకారం కాబోతూ ఉంది. అది కూడా తొందరలో ఆ భూసేకరణ పూర్తయిన తర్వాత దుగరాజపట్నం పోర్టు కూడా ఏర్పాటయ్యి ఈ నెల్లూరు జిల్లా దక్షిణ ప్రాంతం యొక్క ముఖ చిత్రమే మారిపోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. వెంకయ్యనాయుడు గారు చేసేది చారిటీ కాదు, ఒక డ్యూటీలా చేస్తున్నారు. చారిటీ అనేది మంచి పని జరిగే డైరెక్షన్ లో డబ్బు విసిరేయటం కాదు. గో స్పెండ్ టైం. ఈ మానవ సేవ అనేది టైం కన్స్యూమింగ్ బిజినెస్ అండ్ దట్ హి ఈస్ డూయింగ్ విత్ ప్రైడ్. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి స్వాగతం పలికేందుకు వినూత్న ఏర్పాటు చేసిన కార్యకర్తలు తారాజువల్లో పావురాలను పెట్టి ఎగురవేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రఘువీరారెడ్డి తన ముందే పావురాన్ని తారాజువలో ఎగరేస్తున్నప్పటికీ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో తెలుగుదేశానికి పట్టున్న ప్రాంతాల్లోనే అధికార పార్టీ ఓట్ల తొలగింపునకు పాల్పడిందని తెలుగుదేశం తెలంగాణ శాఖ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ నేతృత్వంలో తెలుగుదేశం బృందం ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ను కలిసి కోరింది. ఏ డివిజన్లలో ఎంతమంది ఓటర్లను తొలగించారనే అంశాన్ని భన్వర్ లాల్కు వివరించామని రమణ తెలిపారు. 20-30 ఫ్లాట్లు మాత్రమే నమోదు చేయడం, 30-40 ఫ్లాట్లు తొలగించినటువంటి పరిస్థితి అని చెప్పని ఉదాహరణపూర్వకంగా తెలియపరిస్తే మన కమిషనర్ గారు ముందుకు వచ్చి 6వ తారీఖు వరకు తెలుగుదేశం పార్టీతో సహా రాజకీయ పార్టీలకు కూడా బూత్ లెవెల్ అధికారితో అనుసంధానం చేస్తాము. బూత్ వారిగా మీరు ఒక పేరు మీ యొక్క పార్టీ కార్యకర్తను ఇవ్వండి. ప్రతి రాజకీయ పార్టీ ఒక్కొక్క పార్టీ కార్యకర్తను ఇచ్చినట్టయితే ఒక 10 రోజులు బూత్ లో ఉండేటువంటి అన్ని ఇళ్లలో తిరిగి నమోదిస్తామని చెప్పని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలంగాణ వాటా కోసం ఉద్యోగులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేశారని కొనియాడారు. కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యోగాల్లో వాటా కోసం త్వరలోనే కార్మిక నేతలతో ఉద్యమ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సూపర్వైజర్ క్యాడర్ వరకు అన్ని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ ఉండాలి. ఇది మన డిమాండ్. ఈ స్థానికుల రిజర్వేషన్లు సాధించుకునే వరకు మనం ఎవ్వరం నిద్రపోవద్దు. అది మన లక్ష్యం. రెండోది ఏంటంటే అన్ని చోట్ల కూడా స్థానికంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇవాళ మనకున్న కర్తవ్యం అది. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్కు ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల వినియోగంలో పనుల తీరుపై జిల్లా కలెక్టర్ యోగితా రాణా విచారణ చేపట్టడాన్ని తప్పుపట్టిన స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు కేటాయించిన నిధులపై విచారణ చేపట్టడమేంటని ప్రశ్నించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజీరెడ్డి, షకీల్ కలెక్టర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని కలెక్టర్ను జడ్పీ చైర్మన్ నిలదీయగా మంత్రి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. హైదరాబాద్ నేరేడ్ మెట్లోని దొంగలు బీభత్సం సృష్టించారు. పీబీ కాలనీలో ఉన్న బాలాజీ బంగారు ఆభరణాల తయారీ దుకాణం యజమాని మోహన్ వద్దకు వచ్చిన 3 ఆగంతకులు అతనిపై దాడి చేసి నోట్లో యాసిడ్ పోసి 15 తులాల బంగారాన్ని దోచుకున్నారు. కాసేపటి తర్వాత అనుమానం వచ్చిన బాధితుడి బంధువులు దుకాణంలోకి వెళ్లి చూడగా మోహన్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో గొలుసు దొంగతనాలకు పాల్పడిన ముఠాను పట్టుకున్న మరుసటి రోజే వరంగల్ జిల్లాలో గొలుసు దొంగలు పేట్రేగిపోయారు. పట్టపగలే మూల మలుపులు, వృక్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. బుధవారం 3 చోట్ల, శుక్రవారం 2 చోట్ల చోరీలకు పాల్పడిన గొలుసు దొంగలు ఇవాళ మరో 3 చోట్ల మహిళల మెడలోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కాజీపేటలో శకుంతల, వరంగల్లో ఊర్మిళ అనే 2 మహిళల మెడలోంచి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు హన్మకొండలో మరో మహిళ వద్ద దోపిడీకి పాల్పడ్డారు.
బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్కు గడువు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారానికి పదును పెంచుతున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. బీహార్లో మార్పు ఎన్డీఏతోనే సాధ్యమని భాజపా స్పష్టం చేసింది. నితీష్ లాలు నేతృత్వంలోని మహాకూటమికి అధికారం ఇస్తే బీహార్లో మరోసారి ఆటవిక రాజ్యం రావడం ఖాయమని ఓటర్లను హెచ్చరించింది. 5,000 మంది విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తామన్న ఎన్నికల హామీని మరింత ప్రజారంజకంగా మార్చిన భాజపా ఆ స్కూటీలు నడుపుకునేందుకు 2 ఏళ్లు పెట్రోల్కు డబ్బులిస్తామని ప్రకటించింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి మహాకూటమి హోరాహోరీగా తలపడుతున్న బీహార్ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సీమాంచల్ ప్రాంతంలోని పూర్నియాలో భారీ బహిరంగ సభ నిర్వహించిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా బీహార్ కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ సహా పేదల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని వివరించారు. ముఖ్యమంత్రి నితీష్, ఆర్జేడీ అధినేత లాలుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అమిత్ షా అవినీతి రహిత పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ప్రాధాన్యాంశాలని చెబుతున్న నితీష్ ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి ఎందుకు కూటమి ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. 25 साल तक ये लालू और नीतीश का शासन बिहार में रहा है और 25 साल में देश के सब राज्य कहां के कहां पहुंच गए और बिहार कहां पिछड़ गया। इन्होंने जात पात के नाम पर, अगड़े पिछड़े के नाम पर पूरे समाज को बांटा है। लालू के शासन को आज भी बिहार नहीं भूला है। अब चाहते हैं जंगल राज 2 आए, अगर नहीं चाहते हैं भारतीय जनता पार्टी की पूर्ण बहुमत की सरकार बिहार में बनाकर देखिए, हम बिहार को देश का नंबर 1 राज्य बनाकर दे देंगे। ఓవైపు ప్రత్యర్థులపై విమర్శలు కొనసాగిస్తూనే ఓటర్లను ఆకర్షించేందుకు దార్శనిక పత్రంలో పేర్కొన్న హామీలను భాజపా మరింత విస్తరిస్తోంది. मैट्रिक और इंटर की परीक्षा में अच्छे अंक लाने वाली 5,000 लड़कियों को जो स्कूटी देने का निर्णय लिया है, स्कूटी के साथ साथ तो उनको कम से कम 2 वर्षों के लिए और पेट्रोल के लिए पैसा दिया जाए। अगर हमारी सरकार बनती है बिहार में तो जो गरीब हैं, जो बीपीएल के लोग हैं, उनको एलपीजी कनेक्शन के लिए 1 पैसा भी भुगतान नहीं करना पड़ेगा। ఎన్డీఏ విజయమే లక్ష్యంగా కేంద్ర మంత్రులు బీహార్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఆ రాష్ట్రంలో వరుస బహిరంగ సభలు నిర్వహించగా ఆదివారం నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహా మరికొందరు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు జరుగుతున్న బీహార్ విధానసభ ఎన్నికలు దేశానికే సరికొత్త దిశను నిర్ణయిస్తాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాగల్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సోనియా భాజపా తీరుపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆ పార్టీ నేతలంతా బూటకపు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మోదీ హామీలకు చేతలకు పొంతనే లేదన్న సోనియా గాంధీ ఎన్డీఏ ప్రభుత్వం ధనవంతుల కొమ్ము కాస్తోందని విమర్శించారు. భాజపా, ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయన్న కాంగ్రెస్ అధినేత్రి అందర్నీ కలుపుకుని పోతామంటూనే ప్రధాని మోదీ నేతృత్వంలో ధోరణిలో నిర్ణయాలను రాష్ట్రాలపై రద్దుతున్నారని ధ్వజమెత్తారు. प्रधानमंत्री मोदी बिहार के लिए एक ऐसे पैकेज की घोषणा की है जो असलियत कम है, होकर ज्यादा है। जो लोग समाज को बांटना चाहता है, आपसे झूठे वादे करते हैं, ऐसी पार्टी और उनके गठबंधन को हराने के लिए आप अपनी पूरी ताकत से हमारे गठबंधन के सभी उम्मीदवारों को भारी मजबूत करें। దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆలయ ప్రవేశం చేసిన దళితుణ్ణి హత్య చేసి అక్కడే దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. హమీర్పూర్ జిల్లా బెల్గావ్ గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధుడు ఖిమ్మా అహిర్వార్ కుటుంబంతో కలిసి మైదానీ బాబా గుడికి వెళ్లాడు. ఖిమ్మా కుటుంబం ఆలయంలోకి రావడంపై ఆగ్రహించిన సంజయ్ తివారీ అనే వ్యక్తి వారిపై దాడికి దిగాడు. ఖిమ్మాను కత్తితో నరికివేశాడు. ఇది చూసి మిగిలిన వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. తర్వాత వృద్ధుడి మృతదేహాన్ని ఆలయ పరిసరాల్లోనే దహనం చేసిన సంజయ్ను కాసేపటికి పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి నెల 3వ శనివారం రోజున స్వామివారిని దర్శించుకునేందుకు తమిళనాడు నుంచి తరలివస్తున్న భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. కంపార్ట్మెంట్లు నిండుగా దర్శనానికి వెళ్లే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు వరుస కట్టారు. నారాయణగిరి ఉద్యానవన ప్రాంతం దర్శనానికి వెళ్లే యాత్రికులతో కిక్కిరిసిపోయింది. సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వరుస సెలవులు, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం శని, ఆదివారాల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల ఆన్లైన్ టికెట్ల విక్రయాలు నిలిపివేశారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మరో 2 రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నందున సోమవారం వరకు బ్రేక్ దర్శనాలు అనుమతించబోమని దేవస్థానం పాలక మండలి తెలిపింది.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.